హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాతని. మీకు విషయం చెప్పాలండి. నేను ఈరోజు మా ఇంట్లో నేనే దొంగతనం చేస్తున్నానండి. అలాంటి పరిస్థితి వచ్చింది. లక్కీ లేడు కదా, లక్కీ దాచుకున్న డబ్బులన్నీ దొంగతనం చేసేద్దామని చెప్పేసి ఆవిడ తీసాడండి. తీసి దీన్ని కట్ చేసి చూస్తాను. అవేమీ ఎక్కువ వేలు ఏమి అవి ఉండవండి. నాకు తెలిసి 100 200 ఎంతో ఉండుంటాయి. కానీ లక్కీ లేనప్పుడు చేయాలి, లక్కీ ఉన్నప్పుడు చేయనియాడు కదండి. అందు గురించి లక్కీ లేనప్పుడు కట్ చేసి చూద్దామని చెప్పేసి ఇది తీస్తున్నానండి. ఏం చేద్దామండి, పరిస్థితి అలా ఉంది. తప్పట్లేదు, తప్పని తెలుసు. పాపం వాడు సైకిల్ కొనుక్కుందామని దాచుకున్నాడండి. వాళ్ళ డాడీ ఉన్నప్పటి నుంచి కూడా ఇస్తే దాంట్లో వేసుకునేవాడు. ఇంకా ఇప్పుడైతే వారు ఇచ్చేవాళ్ళు లేరు కదండి. వేసుకున్నాడు. వచ్చాక అడిగితే ఏం చెప్పాలో ఆన్సర్ అయితే నా దగ్గర లేదు. కానీ చూద్దామని చెప్పేసి చూస్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉందండి. అందు గురించి ఆ పని చేయాల్సి వస్తుంది. తప్పు కదండి, అలా చేయదు కదా. కానీ నేను చేస్తున్నానండి. కట్ చేస్తాను, చూస్తారు. చూసేసిన తర్వాత మళ్ళీ పెట్టేస్తానండి. ఇది మామూలుగా అయితే రాదండి. కత్తెర తీసుకొని కట్ చేస్తేనే వస్తుంది. వన్ సైడ్ మొత్తం కట్ చేసేసి కౌంటింగ్ చేసి అందులో ఏం వేలు లేవండి. ఏదో కొన్ని వాడి తృప్తి గురించి వేసుకున్నాడండి, అంతే. వాడికి తెలియకుండా నేను మోసం చేసేస్తున్నాను వాడిని. రావట్లేదండి, దొంగతనాలు కూడా రానట్టుగా ఉన్నాయి నాకు. దొంగతనం ఎగవడం కూడా రానట్టుగా ఉంది. బాబోయ్, రావట్లేదండి పాపం. కొంచెం వచ్చిందండి. అన్నీ కాయిన్సే ఉన్నాయండి, దీంట్లో నోట్స్ లేవు. కాయిన్స్ ఉంటే ఏముంటాయండి, 100 200 ఉంటాయి కదా. చూద్దాం. ఏమైంది మమ్మీ, ఇలా అయ్యింది అని అడుగుతాడు. అప్పుడు పిల్లి పైన దోసేయడమే, పిల్లి కొరికేసిందని చెప్తే నమ్మేస్తాడు. వాడికి కూడా పిల్లి గురించి తెలుసండి. పిల్లి వచ్చి అన్ని తినేసిపోతుంది అది మనం ఏ చేసి పిల్లి మీద నెట్టేసినా కూడా నమ్మేస్తాడండి పాపం. పాపం అండి, అన్నీ ₹1 కాయిన్స్, ₹2 కాయిన్స్ ఉన్నాయండి. ఈ దాంట్లో వేయడమే బెస్ట్ ఏమో. మళ్ళీ వాడికి సైకిల్ కావాలంటండి. సైకిల్ గురించి అని పాపం చేసుకుంటా ఉన్నాడు. సైకిల్ ₹1 ₹2కి వస్తాయండి, రాదు కదా, తెలియదు పాపం. 10 రూపీస్ ఒక 4 3 ఉన్నట్టున్నాయండి. అన్ని ₹1 కాయిన్స్. ఇదిగోనండి లక్కీ వేసుకున్న డబ్బులు. వాడికి తెలియకుండా నేను తీసేసుకుందాం అనుకుంటున్నాను, కానీ అది తప్పు కదండి. కౌంట్ చేసి చూద్దాం. కౌంట్ చేసి డబ్బులు ఆడికి ఇచ్చేసేయండి. 3 4 5 6 7
8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 20, 24, 20, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40. 40 అంటే 40 ప్లస్ 2 అంటే 80 రూపీస్ అని. పాపం మీ 10 రూపీస్ కాయిన్స్ అయితే ఇంకొకటి ఉండాలండి. 10 రూపీస్ కాయిన్ ఇంకోటి ఏది, ఈ 10 రూపీస్ కాయిన్ అండి. ఇది వాళ్ళ డాడీకి ఎక్కడ దొరికిందేమో తెలియదు.